Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. సరే ఇప్పుడు చివరిగా మీరు మన ముచ్చర్ల గురించి మన ఆడియన్స్కి మీరు ఇచ్చే కీ బెనిఫిట్స్ ఏమైనా చెప్తారు? ముచ్చర్ల గురించి కీ బెనిఫిట్స్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్లస్ ఏంటి, పాజిటివ్ థింగ్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి అనేది మనం చర్చిస్తే, రియల్ ఎస్టేట్ బేసిక్స్ తీసుకుంటేనంటే ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరగాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కనెక్టివిటీ, న్యూ కనెక్టివిటీ ఈజ్ కమింగ్ అప్. శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ రూపంలో కొత్త కనెక్టివిటీ వస్తూనే ఉంది. అలాగే ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో రేడియల్ రోడ్స్, అలాగే ఫోర్త్ సిటీని కనెక్ట్ చేస్తూ కూడా రేడియల్ రోడ్స్ ఫామ్ చేయమని ఆల్రెడీ సీఎం ఆదేశించున్నారు. సో కనెక్టివిటీ వచ్చిందంటే ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. ప్లస్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎప్పుడూ కూడా ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఇప్పుడు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని బేస్ చేసుకొని మనకు అక్కడ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఉంటాయి. శ్రీశైలం హైవేలో అయితే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. హార్డ్వేర్ పార్క్ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, అదాని ఏరోస్పేస్ పార్క్ ఉంది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది. ప్లస్ అన్నిటికీ మించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నియర్గా ఉన్నాము, జిఎంఆర్ స్మార్ట్ సిటీకి నియర్గా ఉన్నాము. ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము ఏమేమి వస్తున్నాయి ఫోర్త్ సిటీలో అని. సో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఇది అగైన్ ల్యాండ్ ప్రైజెస్ పెరగడానికి ఇది ఒక రీజన్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు వాస్తవంగా కార్యరూపం దాల్చదా అనేది రకరకాల అనుమానాలు ఉంటాయండి. అది నేను చెప్పేది కాదు, అగైన్ చెప్తున్నాను, మీ ఇండివిజువల్ చాయిస్, మీరు నిర్ణయించుకోండి. దాని ప్రకారం మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ముందుకెళ్ళండి. సో ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆల్రెడీ నేను చెప్పున్నాను, లైఫ్ స్టైల్ వెంచర్స్కి శ్రీశైలం హైవే పేరుగాంచింది. 10-15 ఇయర్స్ బ్యాకే మ్యాక్ ప్రాజెక్ట్ వచ్చింది. ఏమీ లేని టైంలోనే మ్యాక్ ప్రాజెక్ట్లో చాలామంది సెలబ్రిటీస్ అక్కడ విల్లాస్ పర్చేజ్ చేయటం జరిగింది. ఎవరికీ అర్థం కాలేదు ఎందుకు ఇంత దూరం వచ్చి ఇన్ని కోట్లు పెట్టి విల్లాస్ పర్చేజ్ చేస్తున్నారంటే దట్స్ ద థింగ్ అండి, లైఫ్ స్టైల్. అలాంటి లైఫ్ స్టైల్ అప్పుడు సెలబ్రిటీస్ కోరుకున్నారు. కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా అదే లైఫ్ స్టైల్ కోరుకుంటున్నాం ఆఫ్టర్ కోవిడ్. సో ఆ లైఫ్ స్టైల్ అక్కడ ఉంది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు శ్రీశైలం హైవే. ప్లస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్, ఐటీ హబ్కి నియర్, ప్లస్ ఈస్ట్ హైదరాబాద్కి చాలా నియర్లో ఉన్నాం. ఈస్ట్ హైదరాబాద్లో వెస్ట్ హైదరాబాద్ తర్వాత ఈస్ట్ హైదరాబాద్లోనే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బేసిక్ థింగ్ ఏంటంటేనంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగితే అక్కడ హౌసెస్ వస్తాయి. ఇవన్నీ ఏం జరగకపోతే ఫ్లాట్స్గానే ఉండిపోతాయి. హౌసింగ్ ఎప్పటికీ రాదు, అక్కడ ప్రైజెస్ కూడా పెరగవు. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవబోతుంది. ఎంప్లాయ్మెంట్ అంటే పాపులేషన్ పెరుగుతుంది, దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్ వస్తాయి, అగైన్ హౌసింగ్ వస్తుంది, ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. దట్స్ ద థింగ్ అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. ఎనీవే, శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ లేదు, బెంగళూరు హైవే దాన్ని ఒక సెట్గా తీసుకోండి. శ్రీశైలం హైవేని, బెంగళూరు హైవేని, అలాగే మిడిల్లో ఉన్న మంచాన్పల్లి క్రాస్ రోడ్స్ని ఒక సెట్గా తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. అంటే రైట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ మా నుంచి తీసుకోండి అని చెప్తున్నాను. మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకోండి, నో ఇష్యూ. రైట్ గైడెన్స్ అయితే మా వైపు నుంచి లభిస్తుంది. ప్లస్ అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ, 1-to-1 కౌన్సిలింగ్కి రండి. మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని బుల్లెట్ ప్రూఫ్ చేసుకోండి. దట్స్ మై ప్రామిస్. దట్స్ ద ప్రామిస్ ఫ్రమ్ 3TV సైడ్. ఎనీవే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.